ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము అధ్యయనం చేయబోయేటువంటి వాక్య ధ్యానాంశము గుడారాల పండుగ గురించి మనం నేర్చుకుంటున్నాం. మన ధ్యానము నిమిత్తమై కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, అన్నపానముల విషయంలోనేని ఇవన్నీ ఛాయారూపకమే, క్రీస్తే నిజమైనటువంటి స్వరూపము. గత వారం మనము గుడారాల పండగ యొక్క ప్రారంభాన్ని, దాని యొక్క ప్రత్యేకతను, వారు ఎలాగా ఆ గుడారాల పండుగను జరిగించుకున్నారో అన్ని విషయాలు గత వారం మనం నేర్చుకున్నాము. ఈ వారము ఆ గుడారాల పండుగ ఎలా నెరవేరబోతుంది అన్న విషయాలు మనం వాక్యములో నుండి నేర్చుకొని ఉన్నాము. మనము గుడారము అనగా శాశ్వతము కానిది అని నేర్చుకున్నాము. గుడారము మనకి ఏ సంగతులను బోధించుచున్నదో, ఏ విషయాలను మనకు నేర్పించుచున్నదో అన్ని విషయాలు మనము నేర్చుకున్నాము. గుడారము మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఈ లోకము శాశ్వతము కాదు అని మనకి నేర్పిస్తుంది. అయితే ఈ గుడారాల పండుగ ఎప్పుడు నెరవేరనై ఉన్నది అని మనం చూస్తే, ఈ గుడారాల పండుగ 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యంగా ఉన్నది. అనగా కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, అన్నపానముల విషయంలోనేని, ఈ యొక్క గుడారాల విషయంలోనేని ఇవన్నీ కూడా ఛాయారూపకమే, నిజమైనటువంటి స్వరూపము క్రీస్తులో ఉన్నది. మనము అనుభవించే భోగభాగ్యాలు కానీ, మనము తినేటువంటి ఆహారము కానీ, త్రాగేటువంటి పానీయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక ఛాయారూపకము. ఇవి శాశ్వతము కాదు, ఇవి అంతమైపోనై ఉన్నవి. ఇవన్నీ కూడా గతించిపోబోతున్నాయి. శాశ్వతంగా ఉండేది ఎవరంటే యేసు ప్రభువారు మాత్రమే. ఆయనే
మనకి శాశ్వతము. ఆయనే నిజమైనటువంటి స్వరూపమై ఉన్నాడు. అందుచేతనే మనము తెలుసుకోవలసింది, ఈ గుడారాల పండుగ ద్వారా మన స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ లోకం అన్నపానములు కానీ పానీయాలు కానీ ఏవైనా సరే మనకి శాశ్వతం అనేవి కాదు. అందుచేతనే ప్రవక్త మీకా 4వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? అంచె దినముల యందు దేవుని యొక్క రాజ్యము మహాపర్వతముల శిఖరముల పైన ఉన్నది. అనగా ప్రవక్త మీకా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, అంచె దినములయందు, కడవరి దినములయందు, అంచె కాలంలో ఆయన తన యొక్క రాజ్యాన్ని పర్వతముల యొక్క శిఖరం పైన ఉండటం ఆయన చూస్తున్నాడు. అంచె దినాలలో, కడవరి దినాలలో దేవుని యొక్క మందిరము అనగా ఆయన యొక్క రాజ్యమే శాశ్వతమని ప్రవక్త అయిన మీకా తెలియజేయుచున్నాడు. అందుచేతనే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంత్యకాలపు వర్తమానం ఏంటి అనంటే, ఈ లోకం ఏది శాశ్వతంగా ఉండదు. దేవుని యొక్క రాజ్యమే శాశ్వతంగా ఉండబోతుంది. దేవుని యొక్క సింహాసనమే శాశ్వతంగా ఉండబోతుంది. అందుచేతనే దేవుని యొక్క రాజ్యము గురించి, పరలోకము గురించి తీవ్రమైనటువంటి వాంఛను మనం కలిగి ఉండాలి. ఆ తీవ్రమైన వాంఛను మనము కలిగి ఉన్నప్పుడే మన విశ్వాసము మరింతగా బలపడుతుంది. మన విశ్వాసము మరింత ముందుకి వెళుతుంది. అందుచేతనే పాత నిబంధనలో మీకాయే మాట్లాడుతున్నాడు. అంత్యకాల దినములయందు, కడవరి దినాలలో ఈ భూమి సమస్తము అంతా కూడా అంతమైపోతుంది. చివరికి నిలబడేది లేదా శాశ్వతంగా ఉండేది దేవుని యొక్క రాజ్యము మాత్రమే అని మీకా మాట్లాడుతున్నారు. మనము ఇంకా వాక్యములో నుంచి మనం పరిశీలిస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, ప్రవచన గ్రంథము ఏమని మనకు బోధిస్తుంది అంటే, ప్రవక్త యోహాను గారు పట్మాసు దీవులో ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనము అనంటే, అంతటా నేను చూడగా మొదటి ఆకాశము, మొదట భూమి ఇక లేదు, సముద్రము ఇక లేదు, కొత్త భూమిని క్రొత్త ఆకాశమును నేను చూచితిని. యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడినటువంటి యెరూషలేము అని పట్టణము భూమి మీదకి దిగి వచ్చుట నేను చూచితిని అని చెప్తున్నాడు. యోహాను గారు
స్వయాన ఆయన చూస్తున్న సంగతులను తెలియజేయుచున్నాడు. క్రైస్తవులుగా మనము నమ్మేది ఏంటనంటే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో పరిశుద్ధులందరూ యేసుతో కలిసి రాజ్యము చేస్తున్నారని నమ్ముతున్నాము. 1000 ఏండ్లు మాత్రమే అక్కడ ఉంటాము. అది కూడా శాశ్వతం కాదు. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధులైన వారు, దేవుని యందు క్రీస్తునందు ఉండి మరణించిన వారు లెగుస్తారు. లేచి ఆయనతో కలిసి పరలోకం వారు వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులందరూ యేసుతో కలిసి రాజ్యం చేస్తారు. ఏం చేస్తారు అని మనం వచ్చేవారం మనం నేర్చుకొని ఉన్నాము. యేసు ప్రభువారి రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుందన్న విషయాలు రాబోతున్న వారాలలో మనం నేర్చుకొని ఉన్నాము. అనగా 1000 ఏండ్లు అక్కడ వెళ్ళినంత మాత్రాన, అక్కడ ఆరాధించినంత మాత్రాన అది శాశ్వతం కాదు. ఆ యెరూషలేము పట్టణము భూమి మీదకి దిగిరానయ్యున్నది. ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఆ యెరూషలేము పట్టణం కిందకు వస్తుంది చూసారా? అప్పుడే ఈ గుడారాల పండగ నెరవేరబోతుంది. అందుచేతనే యోహాను గారు చెప్తున్నారు కదా, నేను చూడగా మొదటి ఆకాశము, మొదట భూమి, సముద్రము ఇక లేదు. ఈ యొక్క పాపముతో నిండిపోయినటువంటి భూమి కానీ, పాపముతో నిండిపోయినటువంటి ఈ ఆకాశము కానీ, ఎన్నో జలచరములతో నింపబడినటువంటి ఈ భూమి కానీ, సముద్రం కానీ ఆయన చూడలేదు. పాత ఆకాశము, పాత భూమి, సముద్రము సమస్తము అంతమైపోయాయి, ఏమీ లేవు. ఆయన అప్పుడు ఏం చూస్తున్నాడంటే క్రొత్త ఆకాశాన్ని ఆయన చూస్తున్నాడు, క్రొత్త భూమిని ఆయన చూస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ లోకమంతా కూడా పోనయ్యున్నది. ఈ లోకమంతా కూడా అంతమైపోతుంది, శాశ్వతంగా ఉండదు. భూమైనా ఆకాశమైనా, మనం సంపాదించుకున్న డబ్బైనా బంగారమైనా ఏదైనప్పటికీ అది శాశ్వతంగా ఉండదు. సమస్తము అంతమైపోతాయి, అంతానికి వచ్చేస్తుంది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. మనం ఎంతో సంపాదించి పెట్టవచ్చు, అవన్నీ కూడా మనతో పాటు రావు. మనతో పాటు ఆ యొక్క మనతో కూడా రావవి, అంతమైపోతాయి. అందుచేతనే ఆయన అంటున్నాడు కదా, క్రొత్త ఆకాశం కొత్త భూమి చూస్తున్నాను. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఒక పట్టణం వస్తుంది. ఏ పట్టణం అంటే యెరూషలేం అనే పట్టణం తన భర్తకులకు అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె దిగువచ్చుట నేను చూచితిని. మనము నమ్మేది ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనలో అక్కడ ఉంటాం కదా, అక్కడే యెరూషలేం ఉంటుంది కదా. ఆ 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశం సమస్తం అంతమైపోతాయి. క్రొత్త ఆకాశం కొత్త భూమికి ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణము కిందకు దిగి వస్తుంది. అప్పుడు భూమి మీదే శాశ్వతంగా ఉంటుంది.
ఆ పట్టణము పరలోకంలో కూడా శాశ్వతంగా ఉండట్లేదు, కిందకు వస్తుంది. కొత్త భూమి మీదకి, కొత్త ఆకాశం మీదకి వస్తుంది. అప్పుడే ఈ గుడారాల పండుగ నెరవేరుతుంది, అప్పుడే అంతమవుతుంది. అప్పుడు దాకా క్రైస్తవులుగా మనము విశ్వసించవలసినది ఏమిటి అనంటే, ఈ లోకము శాశ్వతం కాదు అని నేర్చుకోవాలి. పరలోకమే శాశ్వతం. ఇంకొకటి, 1000 ఏండ్ల పాలనలో ఉంటే అక్కడ 1000 ఏండ్ల పాలన కూడా మనకి స్థిరం కాదు. ఆ పట్టణం కూడా భూమి మీదకి వస్తుంది, అప్పుడే స్థిరంగా ఉంటుంది భూమి మీద. అందుచేతన మనం ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభువారు మాట అంటున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, మొదటి వచనం నుంచి మనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచిన ప్రకారము నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్ళిపోదును అంటున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రస్తుతానికి లోకంలో ఉన్నారు కదా, ఈ లోకంలో మీరున్నప్పుడు ఈ లోకంలో మాకున్న ఇల్లు, మాకున్నటువంటి ఐశ్వర్యము, మాకున్నటువంటి ఆస్తి, ఈ బంగారము, ఈ డబ్బు శాశ్వతమని మీరు తలంచుచున్నారేమో. అలా మీరు అనుకోకండి. ఇదిగో నిజమైనటువంటి నివాసము నా తండ్రి ఇంట ఉన్నది. నిజమైనటువంటి ఇల్లు, నిజమైనటువంటి స్థలము నా తండ్రి దగ్గర ఉన్నది. ఆ ఇల్లే శాశ్వతం, ఆ ఇల్లే నిత్యము మనతో ఉంటుంది. కనుక మీరు ఈ లోకములో ఉన్న ఇంట్ల కొరకు, ఈ నివాసాల కొరకు మీరు ఆశపడకండి. నేను మీకు వాగ్దానం చేయుచున్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. నేనొచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడ ఉండేటువంటి స్థలంలో మిమ్మల్ని అక్కడుంచుతాను. అదే మీకు శాశ్వతం తప్ప ఈ లోకము శాశ్వతం కాదని యేసు ప్రభువారు మరలా ఆయన బోధిస్తున్నారు. అనగా ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి, ఈ లోక నివాసాలు శాశ్వతం కాదు. యేసు ప్రభువారు మనలందరినీ ఆ ఇంటికి తీసుకెళ్ళనయ్యున్నారు. మనము మన తండ్రి ఇంటికి వెళ్ళనయ్యున్నాము. పరదేశులము, యాత్రికులము. ఈ యాత్రను మనం ముగించాలి, మన స్వదేశం మనం వెళ్ళాలి. ఈ గుడారాల పండుగ అదే మనకు తెలియజేస్తుంది. మనము మన స్వదేశం వెళ్ళాలి, మన యాత్రను ముగించాలి. యేసు ప్రభువారు ఈ సందేశాన్ని చెప్తున్నారు. మరొక మాట మనం చూస్తే, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మనము స్థిరమైన రాజ్యము గురించి కనిపెట్టుకొని చున్నాము. మనము ఉన్నటువంటి ఇది అస్థిరమైనటువంటిది. స్థిరమైన రాజ్యము గురించి మనమందరం కనిపెడుతున్నాము. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఈ లోకం ఏమంటున్నాడంటే అస్థిరమైనది. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ సంవత్సరం ఉంటుంది, వచ్చే సంవత్సరం ఉండదు. ఇది అస్థిరం. ఈరోజు మనం ఇంట్లో ఉంటాం, రేపు ఇంట్లో ఉండం. మనిషి బ్రతికితే ఇంట్లో ఉంటాడు, చనిపోతే సమాధిలో ఉంటాడు. అనగా
మనిషికి ఈ ఇల్లు శాశ్వతం కాదు. ఈ లోకము అస్థిరమైనటువంటి లోకము. మనము దేని కొరకు కనిపెడుతున్నాము అని అంటే స్థిరమైనటువంటి పట్టణం కొరకు మనం కనిపెడుతున్నాం. ఈ లోకంలో ఇండ్లకి బూజు పడుతుంది, చెదపడుతుంది. కానీ ఎందుకంటే ఇది అస్థిరమైన ఇల్లు. ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. ఎందుకంటే ఇది మనుషులు కట్టినది, ఇది అస్థిరమైనది. కానీ దేవుడు మనకందరికీ నిర్మించబోతున్నటువంటి పట్టణము అది స్థిరమైనది. దాని కొరకు కనిపెట్టుకోమని పౌలు మనకు బోధిస్తున్నాడు. స్థిరమైన పట్టణము గురించి మీరందరూ ఎదురు చూడాలని ఆయన మనకు బోధిస్తున్నారు. ఈ సత్యాన్ని మనకు ఆయన తెలియజేస్తున్నారు. అందుచేతనే మనము చేయవలసినది ఏంటి అంటే ఈ లోకము స్థిరమైనది కాదు. చాలా మాటలు నేర్చుకున్నాము. ప్రవక్త అయిన మీకా చెప్తున్నాడు, అంత్య దినములందు దేవుని యొక్క పట్టణం వస్తుందని. అంటే ఆయన కూడా లోకము శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసాము, ఈ యొక్క ఆకాశం, భూమి, సముద్రం అంతా కూడా అంతమైపోతుంది, క్రొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుందని చూసాం. యోహాను సువార్తలో మనం చూసాము, ఈ ఇల్లు స్థిరమైంది కాదు, నా తండ్రి ఇంటికి తీసుకెళ్తానని యేసుప్రభువు వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాము, ఇది అస్థిరమైన లోకము అని చూసాము. వీటన్నిటి బట్టి మనం గమనించాలి, దేవుని రాజ్యమే మనకి స్థిరము, ఆయన రాజ్యమే మనకి శాశ్వతం. ఆయన రాజ్యానికి అంతము అనేదే లేదు. నిజంగా ఇప్పుడున్న ఇల్లులే మనకు శాశ్వతం అనుకోండి, ఈ గుడారాల పండగ నెరవేరిపోయినట్టే, అంతమైపోయినట్టే. ఇంకా ఈ గుడారాల పండుగ మనమున్నటువంటి ఇండ్లతో ఎందుకు నెరవేర్తలేదు అనంటే, ఇప్పుడు నువ్వు సిమెంట్తో కట్టినా, ఎంత బలంగా కట్టుకున్నా ఇవి కూడా శాశ్వతం కాదు. దేవుని యొక్క రాజ్యమే, ఆ పరలోక రాజ్యమే మనకందరికీ శాశ్వతం. శాశ్వతమైన ఆ రాజ్యానికి మనమందరము వెళ్ళడానికి సిద్ధపడాలి. సిద్ధపడుతున్నామా? మన ఆశ ఎలా ఉన్నది? ప్రతి దినదినము మనం సిద్ధపడాలి. మనము పరిశుద్ధ గ్రంథములో లోతు భార్యను మనము చూస్తే దేవుడు చెప్పాడు, లోతు నీ కుటుంబ సమేతంగా నువ్వు బయటికి వెళ్ళిపో. ఈ సొదొమ గుమొర్రా పట్టణము శాశ్వతం కాదు, ఇక్కడి నుంచి నీవు బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. లోతు తన కుమార్తెలు, తన భార్య వెళుతున్నారు కానీ తన భార్య యొక్క ఆలోచన ఏంటి? అయ్యో, సొదొమ గుమొర్రాలో మాకు ఇల్లులున్నా ఏమైపోతున్నాయి, అయ్యో నా ఇంట్లో బంగారం ఉంది ఏమైపోతుంది, నా ఇంట్లో కొంచెం డబ్బును దాచిపెట్టుకున్నాను ఏమైపోతుంది, నా ఇంట్లో ఇంకా మిగతా నా వస్త్రాలు ఏమైపోతున్నాయి అని ఆలోచించింది. అని ఆలోచించగానే వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. నీ బంగారం, నీ ధనము, నీ డబ్బు, నీ ఆస్తులు, నీ ఐశ్వర్యాలు, నీ వస్త్రాలు నీతో రావు. ఇప్పుడు యేసు గనక వచ్చి మనం పిలిస్తే మనం అందరము మన ఇండ్లను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడి పరలోకము గురించి తీవ్రమైనటువంటి వాంఛను కలిగి జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. ప్రభా, నీ యొక్క ఏండ్ల పరిపాలనలో ఆ యెరూషలేము అనే పట్టణము భూమి మీదకి వచ్చినప్పుడే ఈ గుడారాల పండుగ నెరవేరుతుందని నేర్చుకున్నాము నాయన. అలాగే ఈ లోకం శాశ్వతం కాదని నేర్చుకున్నాము. ఈ వాక్యాన్ని మేము నేర్చుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మీరు మాకు దయచేయమని, విన్న వాక్యము మా హృదయాల్లో ప్రతిఫలింప చేయమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.